కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ఊరువాడ చుట్టేస్తున్నారు. ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధికంగా మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చింతల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచిన శిలాఫలకాల ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారని విమర్శించారు. చింతల్ గణేష్ నగర్ నాలా వద్ద శిలాఫలకం వేసి 6 ఏళ్లైనా అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూరగాయలు కొన్నట్లు నాయకులను కొంటున్నారని ఎద్దేవా చేశారు. జనసేన సైనికులు కాపు సోదరులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో గల్లీ గల్లీల మారుమూల గ్రామంలో మీరు 15 రోజులు కూడా పొద్దుగల్లా 2-3 గంటలు పొద్దుకు 2 గంటలు పనిచేస్తే మరి మన యొక్క విజయం తథ్యం. పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆలోచనతోని ఏం కాన్సెప్ట్ తోని మరి బీజేపీ పవన్ కళ్యాణ్ గారు పొత్తు అయిన వేళ ఆ పొత్తుకు రిజల్ట్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరం పనిచేయాలి. నెక్స్ట్ మీరందరూ కూడా మీరే పవన్ కళ్యాణ్ మీరే నరేంద్ర మోడీ అనుకొని పని చేయాలని చెప్పి స్థానికంగా కోపతాపాల మీద కులాలకు ప్రాంతాలుగా విడిపోయి ఓటేస్తే 2 సార్లు టీడీపీ బీజేపీ ఎమ్మెల్యే గెలిచి టీఆర్ఎస్ వచ్చిండు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది. అందులో కూడా 2 సార్లు గెలిచిండు. ఆ ఎమ్మెల్యే దానికి దుర్గారావు గారు, యేష్ బాబు గారు, సత్యనారాయణ గారు, మధు గారు, శివ గారు, రమణ గారు వాళ్ళే బాధ్యులు దానికి. ఎందుకంటే ఎన్నికల సమయం కానీ ఏం చెప్పనీకి రాదు. అది మీ యొక్క కళ నెరవేరింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మీరంతా కష్టపడి పని చేస్తే నా గెలుపు తథ్యము. గెలుపు అయినాక మీ అనుకున్న ప్రకారం ఇంకా ముందుకు పోతాము. 1 అడుగు కాకుండా 3 అడుగులు ముంగడు పోతామని చెప్పి అది కాన్సెప్ట్ పెట్టుకొని నాలాంటి వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఎట్లా పనిచేసిన కులాలకు మతాలకు ప్రాంతాలకు అత్యంగా పనిచేసిన